సినిమాల ఇండ్లల్లా చిన్న లొల్ల అయితేనే వైరస్ లెక్క సప్పని పాకిపోతుంది. అసొంటిది పెండ్లి బాజాలు మోగుతున్నాయంటే ఆగుతుందా వార్త? మరి అది నిజమో కాదో ఇంకా క్లారిటీ తెలియదు. కానీ ఈ హీరో వాళ్ళ ఇంట్లోనైతే లగ్గం పనులు షురు అయినాయి అని గుసగుసలీని వస్తున్నాయి. మరి అది ఎవరి ఇంట్లోనో అరుచుకుందాం పన్ను. మీకు ఈ ముచ్చట తెలుసా? అక్కినేని ఇంట పెండ్లి బాజా. అదేంది, మొన్ననే నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య రెండో లగ్గం చేసుకుండు, అప్పుడే ఇంకో పెండ్ల అంటే అవుననే గుసగుసలీని వస్తున్నాయి. ఇదెంత వాస్తవమో ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు. కానీ అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిలు ఒక ఇంటోడు కాబోతున్నాను అంటారు సినీ సర్కిల్స్ లా. ఒక పేరువైన బిజినెస్ మ్యాన్ బిడ్డే జైనబు రవడ్జీతోని అఖిల్ కు పోయిన తాప నవంబర్ 26 తారీఖు పూలు పనులు అయినాయి కదా. ఇప్పుడు జూన్ 6వ తారీఖు లగ్గం పెట్టుకురనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాటికి అక్కినేని ఇంట్లో షురు అయిన పెళ్లి బాజా అని మోత మోగిస్తూనే ఉర్రు సోషల్ మీడియాలా. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఇప్పుడు ఇలా ఫోటోలతోని ఎవ్వలకు దోషినట్టాలు లగ్గం గురించి చెప్తుర్రు. సెలబ్రిటీలు ఎప్పుడు ఏ షాక్ ఇస్తారో తెలియదు కాబట్టి ఒకవేళ నిజంగానే జూన్ 6 తారీఖు పెండ్లు అంటే పెద్దగా షాక్ కావాల్సింది ఏముండదు. చూద్దాం మరి నిజంగానే ఇలా లగ్గం అందరు అన్నట్టే అవుతుందో లేకుంటే డేట్ మారుస్తారో అని. దినాం ఎన్నో కుట్రలు మోసాలు అవుతున్నాయి. ఎంత పైలం ఉంటే అంత మంచిది అని అందరు మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా కూడా కొందరు ఇనకుట మోసపోతూనే ఉన్నారు. అన్ని మోసాలు ఒక ఎత్తు అయితే గీ మోసం ఇంకో ఎత్తు. ఎవరో తెలివనోళ్ళు బురుడి కొట్టించారంటే గట్లెట్లా నమ్మిరువా తెలివనోళ్ళను అని తిడతాం. గాని సొంత కాలేజ్ వాళ్ళే మోసం చేసిరని రోడ్డు ఎక్కితే ఏమంటాను చెప్పు. హాగోరో చూస్తేనేమో ఎత్తు పొడుగు మంచిగానే ఉండ్రు కదా పోరలు, గట్లెట్లా మోసపోయిర్రా తమ్ముళ్ళు మీరు? మా దగ్గర నుంచి 10 lakhs తీసుకున్న తర్వాత మేము పోస్ట్ చేస్తే మాకు ఒక ఆఫర్ లెటర్ ఇచ్చి ఎల్ఎంఐ ఇచ్చి వాటన్నిటిని చెక్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ కెనడా వెబ్సైట్ పంపిస్తే ఇప్పటికీ ఏ అప్డేట్ రావట్లేదు అని ఆ వెబ్సైట్ గురించి మేము రీసెర్చ్ చేస్తే ఆ వెబ్సైటే ఫేక్ అని తెలిసింది. ఇదంతా మేము తీసుకెళ్ళి ఓహో, మీ కాలేజీ ప్రిన్సిపాలే మీ నోట్ల మన్ను కొట్టిండా? మరి పోయి అడిగితే ఏమన్నాడు? కాలేజ్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఫాదర్కి చూపించా కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. జస్ట్ పోస్ట్ పోన్ చేస్తున్నారు. 4 months నుంచి మేము కాలేజ్ వెనకాలనే తిరుగుతున్నాం కానీ ఎలాంటి జస్టిస్ రావట్లేదు. మేము కోరుకునేది ఏంటంటే మీ మీడియా టీం మాకు సపోర్ట్ చేసి మాకు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి, న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అయ్యో దేవుడా, గట్లెట్లా నమ్మిరు తమ్మి? ఇవాళ రేపు ఎవరైనా నమ్మొద్దని పెద్ద మనుషులు చెప్తానే ఉండ్రు. మీరు సీదా తీసుకుపోయి 10 లక్షలు అలా చేతిలో పెట్టి తమాషా చూసిర్రంటే తారీఫ్ చేయాల్సిందే పోరి మిమ్మల్ని. వీళ్ళు డిగ్రీ చదువుకున్న అల్వా లయోల కాలేజీలా చదువు అయిపోయినాక బయట దేశాలలో డ్యూటీలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కళ్ళ తాన 10 లక్షల దాకా గుంజిరట కాలేజోళ్ళు. డిగ్రీ అయిపోయింది ఇక రాదు డ్యూటీ ఆగరాదు డ్యూటీ అని చూసి పోయి కాలేజ్ వాళ్ళని అడిగితే 4 నెలల సంది గిట్లనే తిప్పించుకుంటారట. తప్పితే గాని వాళ్ళు చెప్పిన కొలువు ముచ్చట తీరుస్తలేరని రోడ్డెక్కి ధర్నా చేస్తుర్రు. మా ఇండ్లల్లా మా అమ్మల పుస్తలు గిరిపెట్టి ఆ పైసలు ఇచ్చినాం సార్లు, మా బతుకులు ఆగం చేయకురి అని నెత్తినోర్లు కొట్టుకున్నా అయిన లేదట. ఇక మంచిగా చెప్తే ఎట్లనో దేక్తలేరు కదా అని పోతేవో అని కాలేజీ ఇజ్జత్ అని మొత్తం బట్ట బయలు చేసిర్రు. అసలే పేరు పోయిన కాలేజు ఇంత పెద్ద మోసం చేసిందంటే ఎంత చెడ్డ పేరు ఏం కథ. మరి ఇప్పటికైనా ఈ పిల్లగాళ్ళకి న్యాయం చేస్తారో లేకుంటే పోతేవో అని ఎట్టికిడి చేస్తారు. చూడుర్రి ఎంత ఘోరము, ఎంత పాపాత్ములు తయారైతురు జనాలు. సొంత కాలేజ్ వాళ్ళే మోసం చేసిర్రంటే ఇంకా ఎవరని నమ్మాలి? ఇవాళ రేపు ఎవరని నమ్మొస్తట్లేదు అని బుగులు పడుతుర్రట ఈ కాలేజీలలోనే చదువుతున్న కడమ పిల్లగాళ్ళు.